అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే మురుకులు రెడీ చేసుకుందాం. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. ఇలా గుల్లగా రావాలంటే ఏం చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బేసిన్ తీసుకుని అందులో 2 గ్లాసులు వరిపిండి వేసుకోవాలి. నేను ఉత్తి వరిపిండితోటే చేస్తున్నానండి. చాలా గుల్లగా వచ్చాయి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు వరిపిండి వేసుకున్నాను. మెత్తగా ఆడించుకోవాలండి. అసలు ఎక్కడ మరుగు అన్నదే ఉండకూడదు. చాలా మెత్తగా ఉండాలి. బియ్యం కడిగేసుకుని సాయంత్రం వరకు బాగా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత మరబట్టించుకోవాలి. ఇప్పుడు ఈ పిండికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను కారం, పచ్చికారం అండి, కొద్దిగా వాము, ఇవన్నీ వేసి వేళ్ళతోటే ముందు ఈ పిండికి పట్టించాలి. ముందుగానే కానీ మనం నీళ్ళు వేసేసామంటే పిండికి సమానంగా పట్టదండి ఉప్పు కారంనే. వేళ్ళతోనే ఈ పిండి అంతా బాగా పట్టించాలి. మనం వేళ్ళతో పట్టించటం వల్ల ఈ పిండికి సమానంగా ఉప్పు కారం పడుతుందండి. వేడి వేడి నీళ్ళని కలుపుకుంటూ పోసుకోవాలండి. ఈయన్నే పిండి ఉక్కించడం అంటారు. మనం ఇలా వేడి నీళ్ళు పోసి పిండి ఉక్కించడం వల్ల మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి. 2 గ్లాసుల వరిపిండికి గ్లాసున్నర నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ముద్ద అయిపోతుందండి. చూడండి, కొంచెం కొంచెం కలుపుకోవాలి. చూసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి కలిపేసారంటే ముద్ద ఎక్కువ జిగురుగా అయిపోతుంది. లూజ్ ఎక్కువైందంటే మనకే మురుకులు చుట్టుకునేటప్పుడు ఇబ్బంది పడతాం. నీళ్ళు అయితే ఎక్కువే పడతాయి. చూడండి, దగ్గర పడిపోయింది కదా. ఇంక నీళ్ళు పోయిన అవసరం లేదండి. మనం పిండిని మాత్రం గట్టిగానే కలుపుకోవాలి. నాకు మొత్తం మీద గ్లాసున్నర నీళ్ళు పడ్డాయి. పిండి మాత్రం గట్టిగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా పిండి అంతా సమానంగా గట్టిగానే కలుపుకోవాలి. మనం మురుకులు చేసుకునేటప్పుడు పిండిని గట్టిగానే కలుపుకోవాలండి. లేకపోతే మనకి మురుకులు విడిపోతాయి చేసుకునేటప్పుడు. చూడండి, పిండి రెడీ అయిపోయింది కదా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మురుకుల్ని. ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకోవాలి. అందులో స్టార్ ప్లేట్ని వేసుకోవాలి. చూడండి, స్టార్ ప్లేట్ని వేసుకుంటేనే మనకి మురుకులు బాగా వస్తాయి. చేతికి తడి చేసుకుని కానీ నూనె రాసుకుని కానీ పిండి తీసుకోవాలి. మనకు అలాంటప్పుడే పిండి మనకు చేతికి అంటుకోదండి. ఈ పిండిని మురుకులు గొట్టంలో పెట్టుకోవాలి. మీకు అర్థమయ్యేలా చూపించాలనే 2 గ్లాసులు వరిపిండి తీసుకున్నానండి. నేను వివరంగా చెప్తాను, చూసి నేర్చుకోండి ఎలా చేయాలో మురుకులు. ఈ మురుకుల్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఉత్తి వరిపిండితో కూడా మనం మురుకులు రెడీ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి. పిండి మెత్తగా ఉండాలి. వేడి వేడి నీళ్ళు ఉండాలి. మనం పిండిలో ఏం కలపనవసరం లేదు. చూడండి, గొట్టంలో పెట్టేసుకున్న తర్వాత చూడండి నేను ఎలా తీస్తున్నానో. ముందు లైన్గా మనకి ఎంత సైజు మురుకు కావాలో ఆ మురుకులు తగ్గ ముందు పిండి ఇలా ఒత్తుకోవాలండి. వివరంగా చూపిస్తున్నాను చూడండి. పిండి మాత్రం గట్టిగా ఉండాలి. లేకపోతే మనకి మురుకులు ఒత్తుకునేటప్పుడు విరిగిపోతాయండి. ఈ లైన్లు ఎంత పెద్దవి ఉంటే అంత పెద్ద మురుకులు వస్తాయండి మనకి. ముందు ఇలా లైన్లు ఒత్తేసుకున్న తర్వాత ఒకవైపు నుంచి చుట్టుకోవాలండి మురుకులు. చూడండి, నేను ఎలా చూపిస్తానో అలాగే చేసుకోండి. చూడండి, ముందు చిన్నగా స్టార్ట్ చేసి దాని చుట్టూ చక్రంలా తిప్పుకోవాలి. మీరు చేసిన పిండి మాత్రం గట్టిగా ఉండాలండి, లేకపోతే మురుకులు తెగిపోతాయి. చూడండి, గట్టిగా కలుపుకోవాలి పిండిని. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు దారాలాగా ముందు ఒత్తుకుని తర్వాత చుట్టుకోవాలి. చూడండి, నిదానంగా. ఈ మురుకులు ఒత్తుకోవడానికి 2 ఉంటే బాగుంటుందండి. ఒకళ్ళు వేయించడానికి, ఒకళ్ళు ఇలా చుట్టడానికనే. చూసారండి ఎంత సింపుల్గానో మురుకులు ఒత్తేసుకోవచ్చు మనకు నచ్చిన సైజులోని. మన వీడియోలో అప్పచ్చులు చేసాం కదండి. ఆ అప్పచ్చులు చూసి
ఈ మురుకులు కూడా చేయమని వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. అందుకేనండి మీకు మురుకులు రెడీ చేయటం చూపిస్తున్నాను. చూడండి, మురుకులు మీరు పేపర్ మీద చుట్టుకోండి, లేదంటే తడుపుకున్న క్లాత్ మీద చుట్టుకోండి. అప్పుడే మనకి వేయించుకోవడానికి సులువుగా బయటకు వచ్చేస్తాయి. చూడండి, మనకు నచ్చిన సైజులో ఇలా మురుకులు చుట్టేసుకుని అన్నీ రెడీ చేసుకోవాలి. మురుకులన్నీ మనకు నచ్చిన సైజులో చుట్టుకోవాలండి. చూసారా ఎంత పెద్ద మురుకులు చుట్టుకున్నామో. చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ మురుకులు. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక మురుకు పెట్టామంటే కడుపు నిండిపోతుందండి. చూడండి, ఇలా రెడీ చేసుకున్న మురుకులన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. చూసారా, ఇలా ఒత్తుకున్నామంటే వేడి వేడి నూనెలో ఈజీగా వేసేసుకోవచ్చండి. పేపర్ మీద కానీ తడిగుడ్డ మీద కానీ వేసుకోండి. చూడండి, మనం రెడీ చేసుకున్న మురుకుల్ని వేడి వేడి నూనెలో వేసుకుని నిదానంగా వేయించుకోవాలి. చూసారా, ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలి. చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాయి కదండి. ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత మంచి కలర్ వస్తాయండి. ఆ కలర్ వచ్చిన తర్వాతే తీసుకోవాలి. నురుగు తగ్గిపోవాలి మనకి వేగిందని తెలియడానికి. చూడండి, ప్యానంలో నురుగు తగ్గిపోయింది కదా, అలాంటప్పుడే మనం మురుకులు రెడీ అయిపోయాయని ప్యానం నుంచి తీసేసుకోవాలి. చూసారా ఎంత పెద్ద మురుకులు రెడీ అయ్యాయో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ మురుకుల్ని. ఈ వర్షాకాలంలో ఈ మురుకులు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మురుకులన్నీ రెడీ అయిపోయాయి కదా. ఒక మురుకు తీసుకుని చూద్దాం, గుల్లగా వచ్చాయో లేదో చూద్దాం. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఎలా విరిస్తే అలా ఊడిపోతున్నాయండి, విరిగిపోతున్నాయి కదా. చూడండి, మధ్యలో చిన్న కన్నం కూడా వచ్చింది. ఇలా ఓల్ అంటారండి దీన్ని. మనకి మురుకులు క్రిస్పీగా వస్తేనే అలా ఓల్లా వస్తుంది మధ్యలోని. అలా వచ్చిందంటే మనకి మురుకులు గుల్లగా వచ్చినట్టు అర్థమండి. చూడండి, ఎలా విరిపితే అలా విరిగిపోతున్నాయి. చూసారా ఎంత గుల్లగా ఉన్నాయో. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్